చూసుకొని మంచి రిజల్ట్స్ తీసుకొని ఓకే చాలా మంది బరువు తగ్గడానికి వస్తారు. ఇప్పుడు వచ్చే స్పీకర్ ఎవరు అంటే బరువు పెరగడానికి వచ్చారు. ఓకే. తన వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. ఎక్స్‌పీరియన్స్‌తో పాటు మన టాపిక్ కూడా వస్తుంది. సో ఏ మాత్రం లేట్ చేయకుండా గట్టి క్లాప్స్ కొడితే ఇన్వైట్ చేసుకుందాం. Let us invite the today's speaker all the way from Hyderabad. Kirti on the screen, please. Get claps. Welcome, Kirti. Welcome on the screen. Thank you, sir. Thank you so much. Thank you, sir. Kirti, 1 minute. 1 minute. Give me 1 minute. నేను మామూలుగా అందరికీ వాళ్ళు కాన్సన్ట్రేట్గా వినాలి కాబట్టి వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకూడదు. అందరికి లాక్ వేసేస్తే వాళ్ళు బయటికి వెళ్ళారు ఇప్పుడు. ఎస్ ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోండి కీర్తి. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ స్టార్ట్. Yes. So good evening అందరికి. గుడ్ ఈవినింగ్ అందరు బాగున్నారు. అందరికి లాక్ వేసేస్తారు కదా. సో జస్ట్ మీరు ఫిజికల్ గానే చేతులు ఊపండి. ఓకే గుడ్ ఈవినింగ్ అందరికి. నా పేరు వచ్చేసి కీర్తి. సో నేను ఈ కమ్యూనిటీకి స్టార్ట్ అయ్యి 7 months అవుతుంది ఇప్పటికి. సో హ్యాపీగా ఈ రోజుతో ఇంక్లూడ్ చేసుకొని నేను 6 kgs వెయిట్ గెయిన్ అయ్యాను. సారీ 6 kgs వెయిట్ గెయిన్ అయ్యాను. సో ఈరోజు నేను మంచి బీటీపీలో కూడా నేను రికగ్నిషన్ అనేది తీసుకున్నాను. దానికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. సో నెక్స్ట్ ఏంటి అంటే ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత చాలా చాలా నేర్చుకున్నాను. మంచి మంచి రిజల్ట్స్ తీసుకున్నాను. నా రిజల్ట్స్ అంటే ఫస్ట్ రిజల్ట్ వచ్చేసి వెయిట్ గెయిన్ అవ్వడం. సో వెయిట్ గెయిన్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే మా మమ్మీ. సో వెయిట్ గెయిన్ అనేది నా ప్లాన్ కాదు, బట్ నా వీక్నెస్ అనేది మా మమ్మీ చెప్పడం ద్వారా నేను చాలా వీక్ ఉంటాను కాబట్టి మా మమ్మీ నాకు న్యూట్రిషన్ అనేది ఇచ్చింది. సో మా మమ్మీ నాకు న్యూట్రిషన్ ఇచ్చినప్పుడు ఏదో పిచ్చిది ఏదో ఏమేమో ఇస్తున్నారు అని ఇట్లా ఫీల్ అయినా నేను. సో బట్ ఈ న్యూట్రిషన్ నేను తీసుకున్న తర్వాత చాలా హెల్దీగా ఉన్నాను. ఎవ్రీ డే అంటే నేను తీసుకున్న ఫస్ట్ డే నుండి నేను చాలా చాలా హెల్దీగా ఉన్నాను. ఈవెన్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా నా బ్రేక్ఫాస్ట్ అనేది దీంతోనే ఫినిష్ అయిపోయింది. సో బిఫోర్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు నేను టీ తాగేలేదాన్ని. ఇంత పెద్ద గ్లాస్లో టీ తాగేదాన్ని విత్ ఫైన్ బిస్కెట్స్, మొత్తం జంక్ ఫుడ్, డాల్డా ఉంటుంది దాంట్లో, ఏమేమో ఉంటుంది. సో అట్లా ఇంత మంచి న్యూట్రిషన్ అని తీసుకున్న తర్వాత సో ఈ బెస్ట్ రిజల్ట్ అనేది తీసుకున్నాను. సో ఈ న్యూట్రిషన్ కి వచ్చిన తర్వాత నాకు చాలా చాలా సబ్జెక్ట్ అనేది నేర్చుకున్నాను. ఈ ప్రోగ్రామ్స్ అనేవి చాలా చాలా హెల్ప్ అయ్యాయి. సో అట్లా ఈ దాంట్లో నేను ఇంకా కంటిన్యూ అవుతున్నాను. సో నాకు వచ్చిన బెస్ట్ రిజల్ట్స్ 1 by 1 చెప్తాను. ఫస్ట్ నాకు వచ్చిన బెస్ట్ రిజల్ట్ ఏంటంటే ఐ సైట్ ప్రాబ్లం. ఐ సైట్ అనేది ఎవ్రీ 6 months కి నేను చెకప్ చేసుకున్నప్పుడు నాకు పెరుగుతూ ఉండేది. సో పెరిగేటప్పుడు నేను మొన్న రీసెంట్ గా 2 times చెకప్ చేసుకున్నాను. నా సైట్ అనేది పెరగలేదు. సో ఇది వన్ రిజల్ట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సో నేను వెయిట్ గెయిన్ అవుతున్నాను. ఆ ప్రాసెస్ లో నాకున్న అలసట అనేది పోయింది. అంటే నేను ఎప్పుడు లేజీగా ఉండేదాన్ని, ఎప్పుడు పడుకొనే ఉండేదాన్ని డే అంతా. కాలేజ్కి వెళ్ళాలి, రావాలి, పడుకోవాలి, ఇది ఒకటే. సో నెక్స్ట్ ఇట్లా మొత్తం లేజినెస్ అనేది నాకు క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే నాకు బ్లడ్ మోషన్ ప్రాబ్లం అనేది వచ్చింది ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ లాస్ట్ లాక్డౌన్ లో. సో ఆ ప్రాబ్లం అనేది నేను నమ్మలేదు ఈ న్యూట్రిషన్ ని. బట్ ఎప్పుడైతే మా మమ్మీ నాకు ఇది న్యూట్రిషన్ తీసుకో అని చెప్పి నాకు ఇచ్చిందో, నాకు ఆ ప్రాబ్లం అనేది 1 month సఫర్ అయ్యాను నేను ఆ ప్రాబ్లంతో. బట్ ఎప్పుడైతే ఆ న్యూట్రిషన్ తీసుకున్న తర్వాత నాకు బెస్ట్ రిజల్ట్ వచ్చింది విత్ ఇన్ 2 days లో. సో ఇవన్నీ నా బెస్ట్ రిజల్ట్స్ అన్నమాట. సో ఓకే, సో టాపిక్ కి వెళ్ళిపోదాం. నాకు రిజల్ట్స్ ఇచ్చినందుకు మా కోచ్ కి ఇంకా మా సార్ కి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ టాపిక్ లో వెళ్ళిపోదాం. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి చాలా మందికి తెలిసిన విషయమే, బట్ నేను కొంచెం డిఫరెంట్ గా చెప్తాను. ఇంకొకటి, అందరూ ప్రతి ఒక్కరు నోట్ చేసుకుంటూ ఉండాలి నేను చెప్పేది. అండ్ మీ వీడియోస్ అనేవి ఆన్ లో ఉండాలి. ఓకేనా? చేతులు ఊపండి అందరూ. ఓకే, అందరు యాక్టివ్ గా ఉన్నారు. ఓకే, ఫైన్. సో టాపిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన హెల్త్ గురించే కదా మనం ఇక్కడ టాపిక్ నేర్చుకునేది. సో ఈ 5 things, ఈ 5 అనేవి మన బాడీలో చాలా మెయిన్, మనం ఇవ్వాల్సినవి బాడీకి. సో ఈ 5 parts గురించి చెప్పుకుందాం. ఓకేనా? ఇవనేవి మన 5 pillars ఆఫ్ హెల్త్ అన్నమాట. రెడీగా ఉన్నారా అందరూ? నోట్స్ తో రెడీ ఉన్నారా? ఎస్, ఓకే.
ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు కాల్లో మేడం చెప్పారు వెయిట్ లాస్ అవ్వట్లేదు, ఇలాంటి చాలా చాలా చిన్న చిన్న పాయింట్స్ దగ్గర మనం మిస్ అయిపోతుంటాం, చిన్న చిన్న లాజిక్స్ అనేవి. సో ఆ చిన్న వాటిని పట్టుకోండి, ఓకేనా? సో మీకు ఎక్కడ ఎక్కడ మీ దగ్గర ఏమైనా మైనస్ అవుతున్నాయో ఆ పాయింట్స్ అనేవి మీరు క్యాచ్ చేసి వాటిని మీరు ఇంకెట్లా అప్డేట్ చేసుకోవాలి మీ డైట్ ని, మీ హెల్త్ ని అనేది మీరు చూసుకోండి, ఓకేనా? రెడీయా? ఓకే ఫైన్. సో 5 పిల్లర్స్ ఆఫ్ హెల్త్ చాలా మందికి తెలుసు ఇక్కడ కదా, బట్ దాంట్లో కొన్ని కొన్ని బెనిఫిట్స్ అనేవి, వాటి వచ్చే బెనిఫిట్స్ అండ్ ప్రాబ్లమ్స్ అనేవి నేను చెప్తాను, ఓకే? ఓకే, ఫస్ట్ వన్ ఏంది? డైట్. తెలుసుగా అందరికి డైట్. ఎంతమందికి తెలియదు ఇక్కడ? సో ఎంతమందికి తెలుసు ఇక్కడ? ఫస్ట్ పిల్లర్ ఆఫ్ హెల్త్ అనేది డైట్, అందరికి తెలుసు. వెరీ గుడ్. ఓకే, సో డైట్ అంటే ఏంది? ఫుడ్ మానేయడం కదా. ఎంతమంది ఒప్పుకుంటారు డైట్ అంటే ఫుడ్ మానేయడం అని? ఒప్పుకోరు. వెరీ గుడ్, వెరీ గుడ్. బట్ చాలా మందికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతమందికి తెలిసింది డైట్ అనేది ఫుడ్ మానేయడం కాదు అని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకుంటాం మనం, డైట్ అనేది ఫుడ్ మానేస్తేనే డైట్ అంటారు. ఎవరన్నా ఎక్కడన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తినకపోతే అరే డైట్ చేస్తున్నావా అని అంటుంటారు కదా కదా. సో డైట్ అనేది ఫుడ్ మానేయడం కాదు. డైట్ అనేది మనం తినే ఫుడ్ లో కొన్ని క్యాలరీస్ ని, కొన్ని ఏమేం కావాలో మన బాడీకి ఏమేమైతే కావాలో దాన్ని ప్లాన్ చేసుకొని తీసుకోవడం బాడీకి. అంటే టైం టు టైం ఫుడ్ తీసుకోవడం కానీ, మొత్తం మన ఫుడ్ అనేది ప్లాన్ చేసుకోవడం కానీ, ఇదంతా డైట్ అన్నమాట కదా. సో ఎట్లా ఉంటది మన డైట్ అంటే, ఇప్పుడు మనం మార్నింగ్, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు డైట్ లోనే ఉన్నారు, రైట్? మంచి ఫుడ్ ఇస్తున్నాం, మంచి న్యూట్రిషన్ ఇస్తున్నాం, మంచి డైట్ లో ఉన్నాం మనందరం. డైట్ అంటే ఫుడ్ మానేయడం కాదు, ఈ పాయింట్ రాసుకోండి ఎవరికైనా తెలియకపోతే. సో మంచి న్యూట్రిషన్, మనం టైంకి మార్నింగ్ లేస్తాము, ఫిట్ అవర్ లో పార్టిసిపేట్ చేస్తాము, నెక్స్ట్ మంచి న్యూట్రిషన్ క్లబ్ లో ఉంటాము విత్ ఫ్రెష్ అండ్ షేక్. అది ఏ టైంకి ఇస్తాము? టైంకి ఇస్తాం, కరెక్ట్ టైంకి మనం ఫుడ్ అనేది ఇస్తున్నాం. సో వీఆర్ ఇన్ గుడ్ డైట్, రైట్? మంచి టైంకి లంచ్ ఇస్తాం, మంచిగా. చాలా మంది ప్లేట్స్ ఉంటాయి గ్రూప్లలో, నాకు చాలా చాలా ఇష్టం, వాటిని చూస్తుంటేనే కడుపు నిండిపోతుంటది. సో అట్లా మంచి డైట్ అనేది మనం ఫాలో అవుతున్నాం, రైట్? సో ఇది డైట్ అంటే. సో ఇక్కడ ఇంతకు ముందు కొందరికి ఉన్నాయి, ఒక పర్టికులర్ స్టేజ్ వచ్చేసరికి నా వెయిట్ ఆగిపోతుంది, నేను బరువు తగ్గట్లేదు అని డౌట్స్ వస్తుంటాయి. మీ డైట్ లో ఏందనేది కొన్ని చేంజెస్ చేసుకోవాలి. యాజ్ వెల్ యాజ్ మీరు అనేది డైట్ చార్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి, మీరు రాసుకోండి. ఇంతకుముందు సార్ చెప్పినట్టు మీరు రాసుకోండి, ఈ టైంకి ఇది తినాలి, ఈ టైంకి ఇది చేయాలి. ఈ ప్రతి ఒక్క పాయింట్ రాసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, మనం ఎక్కడన్నా మిస్టేక్స్ చేస్తే మనకు తెలిసిపోతుంది, నేను ఈ మిస్టేక్ చేసిన అందుకే నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి. ఓకేనా? రాసుకుంటారా అందరూ? డైట్ చార్ట్ ప్రిపేర్ చేసుకొని మీ ఫోకస్ గ్రూప్స్ లలో పెట్టండి. మీకు ఇంకా ఏమైనా బెనిఫిట్స్ కావాలి అంటే మీ కోచెస్ అనేది మీకు ఇన్ఫార్మ్ చేస్తారు, ఓకేనా? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ పాయింట్ ఏంది మనకి? వాటర్ కదా. వాటర్ చాలా మందికి తెలుసు, అందరూ తాగుతారు, మనం రోజు వాటర్ తీసుకుంటాం కదా. తీసుకుంటున్నారా వాటర్ అందరూ? ఎన్ని లీటర్స్ మీ బాడీకి తగ్గట్టు తీసుకుంటున్నారు? అందరికి తెలుసు ఎవ్రీ 20 kgs కి 1 లీటర్ వాటర్ తీసుకోవాలని కదా. సో వాటర్ లో హాట్ వాటర్ తీసుకుంటున్నారా, కోల్డ్ వాటర్ తీసుకుంటున్నారా? హాట్ అంటే ఇట్లా చూపియండి, కోల్డ్ అంటే ఇట్లా చూపియండి. కోల్డ్ వాటర్ తీసుకుంటున్నారు, చీటింగ్ ఇది. హాట్ వాటర్ తీసుకున్నా చీటింగ్. హాట్ వాటర్ తీసుకోవద్దు, కోల్డ్ వాటర్ తీసుకోవద్దు, వామ్ వాటర్ తీసుకోవాలి. అంటే గోరువెచ్చటి నీళ్ళు అనేది మనం తీసుకోవాలి, ఓకే? ఓకేనా? సో వేడి వేడి నీళ్ళు తాగడం వల్ల బాడీకి డ్యామేజ్ అవుతుంది, చల్ల చల్ల నీళ్ళు తాగడం వల్ల కూడా డ్యామేజ్ అవుతుంది కదా. సో వేడి చేసి చల్ల చేసుకొని వాటర్ అనేది తీసుకోవాలి మనం, ఓకేనా? ఎస్, ఓకే. సో వాటర్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో చెప్తాను నేను, ఓకేనా? సో ఫస్ట్ వాటర్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, మంచి న్యూట్రియంట్స్ క్యారీ చేస్తాం మన బాడీకి. అంటే మన బాడీలో సెల్స్ ఉంటాయి కదా, అందరికీ తెలుసు కదా, రైట్? మన సెల్స్ కి అనేది ఆక్సిజన్ సప్లై అవ్వాలి అంటే మన వాటర్ త్రూగా పోతుంది. ఎవ్రీ పార్ట్ ఆఫ్ బాడీకి వాటర్ త్రూగా సెల్స్ కి ఆక్సిజన్ అనేది సప్లై అవుతూ ఉంటది. తెలుసా ఇది ఎవరికైనా? ఓకేనా, రాసుకోండి. సో ఈ వాటర్ తాగడం వల్ల ఇది ఒక బెనిఫిట్ అన్నమాట. మంచి న్యూట్రియంట్స్ ని ఆక్సిజన్ తోని సెల్స్ కి అనేది క్యారీ చేస్తుంటది వాటర్. నెక్స్ట్
మన బాడీలో బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఉంటది కదా, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటది, గుడ్ బ్యాక్టీరియా ఉంటది. సో మన బాడీలో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే మన యూరిన్ నుండి వెళ్ళిపోతూ ఉంటది. అది ఎట్లా, మనం వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్లనే వెళ్తుంది. వాటర్ ఎక్కువ తీసుకోకపోతే మనకు యూరినే రాదు కదా, అప్పుడు ఎట్లా బ్యాడ్ బ్యాక్టీరియా బాడీలోనే ఉండిపోతుంది. సో మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి, రైట్. సో మంచిగా వాటర్ తీసుకోవడం వల్ల ఏమైతుంది అంటే, దట్టు వామ్ వాటర్, హాట్ వాటర్ కాదు, కోల్డ్ వాటర్ కాదు, వామ్ వాటర్ తీసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం వల్లనే మంచి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుతూ ఉంటాయి, రైట్. సో నెక్స్ట్ ఈ డైజెషన్ ఇవన్నీ మనం తిన్నది మొత్తం అరగాలి అంటే మనకి వామ్ వాటర్ తీసుకోవడం వల్ల, మనం తింటాం కదా, తిన్నప్పుడు మన బాడీలో ఫుడ్ చాలా మంది నమలకుండా తింటారు. సో ఆ ఫుడ్ ని కూడా ఆ వామ్ వాటర్ అనేది పీసెస్ గా కట్ చేస్తూ ఉంటది. లోపల మనం మొత్తం చిన్న చిన్నగా పీసెస్ అయిపోవాలి కాబట్టి వామ్ వాటర్ అనేది చాలా హెల్ప్ చేస్తూ ఉంటది బాడీకి. సో డైజెషన్ అనేది క్లియర్ గా ఉంటది. డైజెషన్ క్లియర్ గా ఉన్నప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుందా, రాదు. సో ఇట్లా వామ్ వాటర్ తీసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లం బాగుంటది, డైజెషన్ అనేది క్లియర్ గా ఉంటది. నెక్స్ట్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉండదు మనకి. సో అందరూ అఫ్రెష్ లో మాక్సిమం వామ్ వాటర్ తీసుకుంటాం. సో మనకి హాఫ్ ఫ్రెష్ త్రూగా ఈ వామ్ వాటర్ తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్ప్ అవుతుంది కదా. ఎస్ ఎస్ అదే. సో ఇంకా ఈ వాటర్ తీసుకోవడం వల్ల ఏం బెనిఫిట్స్ అంటే, బీపీని అనేది నార్మల్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి చాలా కదా. సో నెక్స్ట్ హార్ట్ బీట్. సో ఇంత హెల్దీగా ఈ కమ్యూనిటీలో ఉన్నామంటే మనకు ప్రతిదీ అఫ్రెషన్ షేక్ త్రూగా మనకు చాలా వరకు వాటర్ వెళ్తుంది లోపలికి. సో అదొక రీజన్, వన్ ఆఫ్ ద రీజన్. సో ఈ వాటర్ అనేది మనం ఇస్తున్నాం కాబట్టి సో మన బీపీ నార్మల్ అవుతుంది, షుగర్ నార్మల్ అవుతుంది అని అంటున్నారు చాలా మంది. సో ఇదొక రీజన్ అన్నమాట, మనం మంచిగా వాటర్ ఇస్తున్నాం న్యూట్రిషన్ హెల్త్ తోని, రైట్. సో నెక్స్ట్ జాయింట్ హెల్ప్, జాయింట్స్ కి కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే మన హార్ట్, కిడ్నీ, లివర్ అన్నిటికీ వాటర్ పోవాలి కదా, అన్నిటికీ వాటర్ ఫ్లో అవ్వాలి కదా. సో వాటికి కూడా వాటర్ మంచిగా ఇస్తేనే ఫ్లో అవుతుంది, అన్ని పార్ట్స్ అనేవి మంచిగా వర్క్ చేస్తాయి. వాటర్ సరిగ్గా ఇవ్వలేమనుకోండి, సో జస్ట్ చిన్న పాయింట్ 20 kgs కి 1 లీటర్ వాటర్ ఇవ్వాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఇవ్వండి. మీ వెయిట్ ని మీరు కంపేర్ చేసుకొని మీరు ఎంత వాటర్ ఇవ్వాలో అంత వాటర్ అనేది మీ బాడీకి ఇవ్వండి. సో ఇట్లా ఇవ్వడం బాడీలో టెంపరేచర్ కూడా చాలా. కీర్తి మీ వాయిస్ క్లియర్ లేదు కీర్తి. సార్ ఇప్పుడు ఓకే ఓకే. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్లీప్ అన్నమాట. స్లీప్, అందరూ నిద్రపోతున్నారా నైట్ కి? ఎస్, ఎవరు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఎంతమంది నిద్రపోతున్నారు? హ్యాపీగా నిద్రపోతున్నారు, డైరెక్ట్ గా నేను మార్నింగే లేస్తున్నా, మధ్యలో డిస్టర్బెన్స్ రావట్లేదు నాకు అని. ఓకే ఓకే ఫైన్. సో చాలా మంది నిద్రపోతున్నారు, ఫైన్, ఓకే. సో మన జీవితంలో స్లీప్ అనేది ఒక పార్ట్ అన్నమాట. సో మన లైఫ్ లో ఒక జాబ్ ఇవన్నీ ఎట్లా పార్టో, స్లీప్ అనేది ఒక పార్ట్. అంటే మన లైఫ్ లో సగం పార్ట్. అంటే మనం 75 years ఉన్నాం అనుకోండి, 25 years మనం నిద్రలోనే గడుపుతాం. ఎస్. సో 25 years అనేది మనం నిద్రలో గడుపుతున్నప్పుడు మన లైఫ్ లో ఒక పార్ట్ అయిపోతుంది అది కదా. సో ఇదొకటి స్లీప్ గురించి ఇది. సో మనం రోజుకి ఒక యాపిల్ తింటే, చాలా మంది పాతకాలంలో చెప్పేవాళ్ళు రోజుకి ఒక యాపిల్ తింటే డాక్టర్ కి దూరంగా ఉండొచ్చు అని చెప్తారు కదా. సో అట్లే రోజుకి మనకి ఎంతైతే నిద్ర కావాలో అంత నిద్ర ఉంటే మనం నిజంగానే డాక్టర్ కి దూరంగా ఉండొచ్చు. ఓకే. సో సరిగ్గా నిద్ర లేకపోతే చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నిద్ర వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చి చాలా సఫర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ కమ్యూనిటీలో కూడా చాలా మంది ఉన్నారు, నాకు నిద్ర పట్టట్లేదు అది ఇది అని చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా. ఫైన్. సో స్లీప్ లేకపోవడం వల్ల టోటల్ బాడీ అనేది డ్యామేజ్ అవుతుంది. జస్ట్ బ్రెయిన్ ఒక్కటే నాకు నిద్ర లేదు, నాకు కళ్ళు మండుతున్నాయి ఇది ఒక్కటే కాదు, టోటల్ బాడీ టాప్ టు బాటమ్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటది. సో మనిషికి ఫుడ్ ఇంపార్టెంటా, స్లీప్ ఇంపార్టెంటా? రెండు ఇంపార్టెంటే, బట్ ఫుడ్ కన్నా ఇంపార్టెంట్ స్లీప్. ఎందుకంటే ఒక రోజు తినకుండా ఉండగలుగుతాం, బట్ ఒక రోజు నిద్రపోకుండా ఉంటే బాడీ మొత్తం వీక్ అయిపోతుంది, మనం ఏ పని చేయలేం అసలు కదా. సో అది. సో ఫుడ్ ప్రాబ్లమ్స్ కన్నా స్లీప్ ప్రాబ్లమ్స్ తో చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ ఏంటి అంటే
ప్రాబ్లమ్స్ వచ్చేవి ఎక్కడెక్కడ అంటే ప్రతిదీ డ్యామేజ్ అవుతుంది. ప్రతి బాడీలో ప్రతి ఒక్క పార్ట్ స్లీప్ లేకపోతే డ్యామేజ్ అవుతుంటది. బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, హార్ట్ డ్యామేజ్ అవుతుంది. ఇట్లా చనిపోయిన వాళ్ళ స్లీప్ కి ఒక పెద్ద టాపిక్ ఉంది. ఆ టాపిక్ వచ్చినప్పుడు నేను చెప్తాను స్లీప్ గురించి. చిన్న చిన్న పాయింట్స్ చెప్తాను. ఏంటి అంటే నిద్ర లేదు అని చెప్పే సిమ్టమ్స్ కొన్ని ఉంటాయి. మనకు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. ఈ రోజు నాకు నిద్ర పట్టలేదు అని మనకు తెలియదు. నాకు ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని చెప్తుంటాం. మనకి దానికి రీజన్ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి మనం నిద్రలోంచి పడిపోతున్నట్టు అనిపిస్తుంది. అనిపించింది ఎవరికైనా? పడుకుంటాము బట్ మనం పడిపోతున్నట్టు అనిపిస్తుంది. మా మమ్మీకి అనిపిస్తుంది అంట. ఓకే, సో ఇంకెవరైనా ఉన్నారా నిద్రలోంచి పడిపోతున్నట్టు అనిపిస్తున్న వాళ్ళు? ఓకే, ఫైన్. సో అప్పుడు ఏమైతుంది అంటే మనం నిద్రలోంటి ఎందుకు అట్లా పడిపోతున్నట్టు అనిపిస్తుంది అంటే మన బాడీ అనేది మేల్కుగా ఉంటది బట్ మన బ్రెయిన్ అనేది నిద్రలో ఉంటది. సో అట్లాంటప్పుడు మనం కింద పడిపోతున్నట్టు అనిపిస్తుంటది. సో నెక్స్ట్ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినా ఆర్ 2-3 days నిద్ర లేకపోయినా కానీ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటది. ఓకేనా? సో నెక్స్ట్ దాన్ని స్లీప్ పారాలైసిస్ అని అంటారు. నిద్రలో ఒక్కొక్కసారి కదలాలి అనుకుంటాము బట్ కదలలేకుంటాము. అనిపించిందా ఎవరికైనా? ఎవరైనా మనం పట్టి తోస్తున్నట్టు అట్లా ఎవరికైనా అనిపిస్తుందా? అనిపిస్తూ ఉంటది చాలా మందికి. లైక్ సంతోష్ సార్కి అనిపిస్తుంది అంట. సో మనం ఒక్కొక్కసారి కదలాలనుకుంటుంటాం, చాలా సార్లు ఇట్లా అవుతూ ఉంటది మనకి. సో ఇదంతా ఎందుకు అంటే స్లీప్ పారాలైసిస్ అన్నమాట. అంటే మనకి నిద్ర వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. సో ఇంకొకటి ఏంటి అంటే ఎవరో మన మీద కూర్చొని నొక్కుతున్నట్టు అనిపిస్తుంటది. సో దీన్ని చాలా మంది నిద్రలో దయ్యం పట్టింది అనుకుంటుంటారు. ఎవరికైనా దయ్యం పట్టిందా నిద్రలో? ఎస్, అందరికి అనిపించట్లేదు. సో ఇది ఏంటి అంటే ప్రతి ఒక్కటి మనకు స్లీప్ లేకపోవడం వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. దయ్యం పట్టినట్టు. సో మనకి 2 to 3 days అట్లా స్లీప్ కీర్తి వాయిస్ క్లియర్ లేదు. సార్ ఇప్పుడు ఓకేనా సార్? ఓకే ఓకే సార్. ఓకే, సో ఇవన్నీ. సో ఇప్పుడు సార్ మీకు సంతోష్ సార్ మీరు ఉన్నారు కదా, సో మీకు ఇట్లా నొక్కినట్టు అవుతుంది, అది ఇది అనిపిస్తూ ఉంటది కదా. సో ఈ టైంలో ఏమవుతుందంటే మీ బాడీ అనేది నిద్రపోతుంది, బ్రెయిన్ అనేది మేల్కుంటుంటది. సో అట్లాంటప్పుడు మనకి ప్రాబ్లం అనేది వస్తూ ఉంటది జనరల్ గా. సో బాడీ నిద్రపోవాలి, బ్రెయిన్ కూడా నిద్రపోవాలి, రెండు నిద్రపోవాలి. ఏదో ఒక్కటి నిద్రపోకపోయినా మన బాడీకి అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ అకార్డింగ్ టు నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ఏం చెప్తుంది అంటే చిన్న పిల్లలకి 9 to 11 hours స్లీప్ ఉండాలి. ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఎన్ని గంటలు నిద్రపోతున్నారు చెక్ చేసుకోండి. ఓకేనా? సో చిన్న పిల్లలకి అనేది 9 to 11 hours స్లీప్ ఉండాలి. టీనేజర్స్ అంటే 8 to 10 years వాళ్ళకి టీనేజర్స్ కి 8 to 10 hours స్లీప్ అనేది ఉండాలి. నెక్స్ట్ అడల్ట్స్ కి అంటే నార్మల్ గా ఈ కాల్ లో అందరూ అడల్ట్సే ఉన్నారు. సో చిన్న పిల్లలు వచ్చేసి 8 to 10 hours నిద్ర ఉండాలి. అడల్ట్స్ కి వచ్చేసి 7 to 9 hours స్లీప్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు, ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా 7 to 8 hours స్లీప్ అనేది ఉండాలి. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఏం చేస్తున్నాము అంటే ఎక్కువ మొబైల్స్ యూజ్ చేస్తున్నాం. అందరు యూజ్ చేస్తున్నారా నైట్ టైం? ఈ మొబైల్స్ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నార్మల్ గా చిన్న ఏజ్ వాళ్ళకి చెప్తున్నాను, ఎందుకంటే పెద్దవాళ్ళకి న్యూట్రిషన్ ఆల్రెడీ తెలిసిపోయింది, ప్రాబ్లమ్స్ వచ్చి ఫేస్ చేస్తారు. బట్ చిన్న పిల్లలు చిన్న ఏజ్ వాళ్ళు ఏం చేస్తారంటే మొబైల్స్ వాడుతూ సగం వాళ్ళకి ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో ఇట్లా ఈ స్లీప్ అనేది వాళ్ళని డిస్టర్బ్ చేసి ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ తీసుకురావడానికి ఫేస్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ ఏంటి? ఎక్సర్సైజ్. అందరూ ఎక్సర్సైజ్ చేస్తున్నారా? ఎస్, ఆల్మోస్ట్ అందరూ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. బట్ నేను షార్ట్ గా చెప్పేస్తాను. బెనిఫిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అది మీరు క్రాస్ చెక్ చేసుకోండి. నేను చెప్పేది మీకు ఆ బెనిఫిట్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన మెమొరీ అండ్ బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కొందరు అప్పుడు మర్చిపోయే వాళ్ళు ఇప్పుడు గుర్తుంటున్నాయి దీని వల్ల అనేది. సో దానికి రీజన్ ఏంటంటే మనం ఎక్సర్సైజ్ కూడా ఇస్తున్నాం మన బాడీకి. ఇది ప్రతి ఒక్క ఏజ్ వాళ్ళకి, చిన్న నుంచి పెద్ద ఏజ్ వాళ్ళకి ఉంటుంది. సో నెక్స్ట్ చాలా డిసీజెస్ నుండి మనం దూరంగా ఉండొచ్చు ఎక్సర్సైజ్ చేయడం వల్ల. సో బాడీ అనేది ఫిట్ గా ఉంటది, అన్ని హెల్దీగా ఉంటది, మంచి ఫుడ్ ఇస్తున్నాము. సో ఎక్సర్సైజ్ చేస్తూ
వేరే డిసీజెస్ నుండి దూరంగా ఉండొచ్చు. సో నెక్స్ట్ వెయిట్ మేనేజ్మెంట్ అయితే చాలా చాలా హెల్ప్ అవుతుంది, చాలా మందికి తెలుసు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వల్ల బీపీ లో చేసుకోవచ్చు, మంచి హార్ట్ బీట్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది మనకి ఎక్సర్సైజ్ వల్ల. నెక్స్ట్ మన క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది మంచిగా ఉంటది ఎక్సర్సైజ్ వల్ల. ఎట్లా అంటే మనము ఎక్సర్సైజ్ చేసి మనం కొన్ని క్యాలరీస్ అనేవి బర్న్ చేస్తుంటాం కదా, సో ఆ బర్న్ చేసినప్పుడు అనేది కొన్ని క్యాలరీస్ అనేవి కట్ డౌన్ అవుతుంటాయి. మనం కొంచెం బాడీకి వర్క్ ఎక్కువ ఇస్తుంటాం, సో నైట్ కూడా మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసేసి మొత్తం పని చేసుకున్న తర్వాత నైట్ ఏం చేస్తాం మనం, మంచి స్లీప్ ఇస్తాం, అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఎక్సర్సైజ్ చేసినప్పుడు స్లీప్ అనేది కదా. సో నెక్స్ట్ సో కోపాలు డిప్రెషన్స్ అనేవి పోతూ ఉంటాయి ఎక్సర్సైజ్ చేసినప్పుడు. మీకు ఎవరికైనా బాగా కోపం వచ్చింది అనుకోండి, పోయి ఎక్సర్సైజ్ చేయండి, మన బాడీ పెయిన్ అయినప్పుడు మన కాన్సన్ట్రేషన్ మొత్తం మన బాడీ పైన ఉంటది, ఓకేనా, ఎవరో కోపం వచ్చిందని వాళ్ళపైన ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి జాయింట్ పెయిన్స్ అనేవి చాలా నార్మల్ అయితే ఎక్సర్సైజ్ చేయడం వల్ల. నెక్స్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనకి ఎక్సర్సైజ్ నుండి వచ్చే ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే మజిల్ స్ట్రెంత్ అనేది వస్తుంది. సో అందరికీ తెలుసు బాడీలో ఫ్యాట్ అనేది తగ్గించుకోవాలి, మజిల్ అనేది పెంచుకోవాలి. సో ఎక్సర్సైజ్ చేయండి, బాగా చేయండి, మంచిగా మజిల్ అనేది పెంచుకోండి. సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల ది బెస్ట్ థింగ్ ఏంటంటే లైఫ్ స్పాన్, మనం కొన్ని రోజులు ఇన్ని రోజులే బతుకుతాం అనుకుంటాం కదా, సో ఎక్సర్సైజ్ చేయడం విత్ ద హెల్ప్ ఆఫ్ న్యూట్రిషన్ తీసుకుంటూ ఇంకా మన లైఫ్ ని ఇంకొంచెం పెద్దగా చేసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే స్ట్రెస్. సో లాస్ట్ పాయింట్ ఏంటంటే స్ట్రెస్. ఇక్కడ ఉన్న కాల్లో అందరికి చాలా మందికి స్ట్రెస్ ఉంటది, అవునా? సో ప్రతి ఒక్కరికి ఉంటది స్ట్రెస్. సో ఈ స్ట్రెస్ లో ఏంటి అంటే చాలా చాలా ఉంటది అనమాట. ఏముంటది, అంత ఈజీ కాదు స్ట్రెస్ ని మానేయడం. చాలా మంది అనుకుంటుంటారు నేను ఈ రోజు మర్చిపోవాలి, దాని గురించి వేరే పిచ్చి పిచ్చివన్నీ ఆలోచించకూడదు అని అనుకుంటుంటాం. సో మన ప్రాబ్లమ్ ని, మన స్ట్రెస్ ని ఎట్లా నార్మల్ చేసుకోవాలో ఒక చిన్న చిట్కా చెప్తాను. ఏంటి అంటే మీరు ఎందుకు స్ట్రెస్ అవుతున్నారో ఫస్ట్ అది రాసుకోండి ఒక దగ్గర. సో మీరు అది రాసుకోండి, రాసుకొని ఏం చేస్తారు అంటే దానికి రీజన్స్, మీరు ఎంత స్ట్రెస్ అవుతున్నారు, ఎందుకు స్ట్రెస్ అవుతున్నారు, ఎట్లా స్ట్రెస్ అవుతున్నారు, అంటే నేను ఎట్లా రియాక్ట్ అవుతున్నా ఒక సిచ్యువేషన్ కి. మీకు బాగా కోపం వచ్చింది, మీరు ఒక్కసారి మీకు మీరు ఆన్సర్ ఇచ్చుకోండి, నేను ఎందుకు రియాక్ట్ అవుతున్నా ఇట్లా అని చెప్పేసి. సో ఆ సిచ్యువేషన్ ని మీరు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు, ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ అనేవి మీకు మీరే ఇచ్చుకోండి. సో అట్లా ఇచ్చినప్పుడు ఏమైతుంది అంటే మనకు స్ట్రెస్ అనేది, మనకు రీజన్ తెలుస్తుంది, మనం ఎందుకు స్ట్రెస్ అవుతున్నామో ఫస్ట్ దానికి రీజన్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఈ చిన్న చిన్న పాయింట్స్ అనేవి కరెక్ట్ చేసుకుంటూ ఉంటే మనకు మంచిగా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. సో స్ట్రెస్ వచ్చింది, ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది అంటే ఫస్ట్ దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. లేదు అవాయిడ్ లేకపోతున్నాము, దాన్ని డిఫరెంట్ యాంగిల్లో చూడండి, అంటే పాజిటివ్ యాంగిల్లో చూడండి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు. నెక్స్ట్ పాజిటివిటీని అడాప్ట్ చేసుకోండి, అంటే మనం ఏమంటారు, పాజిటివ్ గా ఆలోచించాలి ప్రతి ఒక్కటి. ఇప్పుడు స్ట్రెస్ కి ప్రాబ్లం ఏంది అంటే మన మైండ్ సెట్ పాజిటివ్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకు స్ట్రెస్ అనేది ఉండదు. సో ఫైనల్లీ మనం వచ్చేది మైండ్ సెట్ దగ్గరికి. సో పాజిటివ్ ఉంటుంది, నెగటివ్ ఉంటుంది, రైట్? సో అంతమంది నెగటివ్ మైండ్ సెట్ ఉన్నారు, ఒప్పుకుంటారు ఇక్కడ నేను నెగటివ్ గా ఆలోచిస్తా అని? ఎస్, నేను ఒకప్పుడు ఉండేదాన్ని, కమ్యూనిటీ రాకముందు నేను ఉండేదాన్ని. ఎస్, ఎవ్వరు లేరా? ఉన్నారు, చాలా మంది ఉంటారు బట్ చెప్పుకోరు. బట్ మనం నెగటివిటీ చాలా ఏం చేస్తుంది అంటే మనల్ని మెల్లిమెల్లిగా ఒక చిన్న పురుగు మనల్ని, ఒక చెట్టును ఎట్లా చిన్నగా మొత్తం ఇది చేస్తుంటదో, అంటే మొత్తం పౌడర్ చేస్తుంటాయి కదా చీమలు. సో అట్లా మన నెగటివిటీ అనేది మన బాడీని, మన బ్రెయిన్ ని, మన హెల్త్ ని, ప్రతి ఒక్కటి మన లైఫ్ ని చిన్నగా మొత్తం డామేజ్ చేస్తుంటది. సో ఫస్ట్ అడాప్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే పాజిటివ్ మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ కరెక్ట్ గా ఉన్నప్పుడు మనం ఏదైనా చేయగలుగుతాం, మనం ఎక్సర్సైజ్ చేయగలుగుతాం, టైంకి ఫుడ్ తీసుకోగలుగుతాం, మన స్ట్రెస్ అనేది అసలు ఉండదు. చాలా మంది ఇక్కడ హ్యాపీగా ఎందుకు ఉంటున్నారు అంటే రీజన్ ఏంటి అంటే మన మైండ్ సెట్ అనేది ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత చాలా మందికి పాజిటివ్ అవుతుందా? సార్ శ్రీకాంత్ సార్ మీరు సెల్ఫీ దిగుతున్నారు సార్. పాజిటివ్ అయిందా సార్ కమ్యూనిటీకి వచ్చినాక? అయిందా సార్? ఓకే సార్.
సో చాలా మందికి నాకు పర్సనల్ గా ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత నా మైండ్ సెట్ అనేది నేను చాలా చాలా చేంజ్ చేసుకున్నాను. సో అందుకు నేను ఈ మైండ్ సెట్ గురించి చెప్పడానికి రీజన్ ఏంది అంటే పర్సనల్ గా నేను చాలా మారాను. నేను చాలా నెగెటివ్ మైండ్ సెట్. సో ఇది చాలా హెల్ప్ చేసింది నాకు ఈ కమ్యూనిటీ అంటే ప్రతి విషయంలో పర్సనల్ గా అయినా ప్రొఫెషనల్ గా అయినా ఏ విషయంలో అయినా నాకు చాలా హెల్ప్ చేసింది. సో అందుకు నేను ఈ టాపిక్ ఎండ్ చేస్తున్నాను. That's it. Thank you for the topic, sir. And thank you, my coach. And thank you, Marcus. Thank you, sir. Back to him. Thank you so much, Kirti. Thank you so much. Wonderful experience and wonderful topic. So, thank you, everyone, Kirti. Thank you.